శుభములు కూర్చి స్వామికి నేడు, శుభములు కూర్చి స్వామికి నేడు, సేవలు చేయ వేళాయరండి, సేవలు చేయ వేళాయరండి. మనసార దరి చేరు ఆరేడు మన తోడు, మనసార దరి చేరు ఆరేడు మన తోడు. జాగును వీడి వేడగరండి, జాగును వీడి వేడగరండి. ఈనాటి యొక్క దివ్య బలి పూజలో ప్రత్యేక విధముగా థ్యాంక్స్ గివింగ్ మ్యాస్ ఫర్ ఆల్ ద బ్లెస్సింగ్స్ షవర్డ్ అపాన్ ఫ్యామిలీ and for the departed soul of Gade Inaradi and all other souls to rest in peace, mass offered by Gade Lusirani family members. Mass for Almighty God, for all the blessings and protection upon all family members, friends, relatives, and all the humanity from all diseases and viruses, and for peace and harmony in the whole world, especially on Israel, offered by Kenneth Joseph Holt and family members. For God's mercy upon the departed soul of Boga Maria Karun Kumar, mass offered by Boga Arogyam and family. For the departed souls of Madhimi Velangani Raju and Madhimi Amardeep to rest in peace, mass offered by Madhimi Annapurna. For God's blessings and for bright future of Satvik and Revant and victory in court case, mass offered by Uriya Sudhakar. For God's protection, good health of Manohar Sagar, Amal Sagar and Parvati, God's wisdom and bright future for Amal Sagar, mass offered by Parvati. Thanksgiving Mass for all the blessings showered upon family members in the month of July and August, mass offered by Brigitta. Thanksgiving Mass for all the blessings showered upon family and for God's blessings on the occasion of wedding anniversary of Dasari Ajit and for God's help and Holy Spirit anointing, mass offered through Mother Mary and Saint Anthony by Dasari Ajit and family. Thanksgiving Mass and for God's help to Dinesh to score good marks in exams, mass offered through Mother Mary by Komareddy Shaurilu. వీటితో పాటుగా మన ప్రతి విన్నపాన్ని దేవాతి దేవునికి తెలియచేస్తూ ప్రార్థన చేద్దాం. దేవుడు మనకన్నిటినీ తుడిచినట్లుగా, మన ప్రార్థనలు ఆలకించినట్లుగా, ప్రతి శోధనలో, వేదనలో, వ్యసనములో, బలహీనతలో ఆయన మనకు తోడై ఉండి విడిపించినట్లుగాను, మన బిడ్డలకు ఉన్నతమైనటువంటి భవిష్యత్తును దయచేయనట్లుగాను, ఆర్థిక ఇబ్బందులను ప్రతి ఒక్కరికి కూడా దేవుడు మేలు చేసి సహాయం చేయనట్లుగాను, సంతానము లేని బిడ్డలకు సంతాన భాగ్యమును దయచేయనట్లుగాను, మరణించినటువంటి ఆత్మలను దేవుడు ఆయన సన్నిధికి అంగీకరించినట్లుగాను, చదువుకున్నటువంటి బిడ్డలకు ఉన్నతమైనటువంటి భవిష్యత్తు దయచేయబడి మంచి ఉద్యోగంలో వారు స్థిరపడినట్లుగాను, ఇంకను మన వ్యక్తిగతంగా ఉన్న ప్రతి అవసరాన్ని, ఆశను, ఆలోచనలను దేవాతి దేవునికి తెలియచేస్తూ దేవుని చిత్తమైతే వాటన్నిటిని నెరవేర్చమని ఈ యొక్క దివ్య బలి పూజలో దేవునికి ప్రార్థన చేద్దాం. పితా, పుత్ర, పవిత్రాత్మ నామమున ఆమేన్. మన ప్రభు అయిన యేసుక్రీస్తు కృప, సర్వేశ్వరుని ప్రేమ, పవిత్రాత్మ సహవాసము మీ అందరితో ఉండునుగాక. మీ ఆత్మతోనూ ఉండునుగాక. ప్రేమైనటువంటి దేవుని బిడ్డలారా, ఈ యొక్క దివ్య బలి పూజలో యోగ్యరీతిగా పాల్గొనే నిమిత్తము మనము చేసినటువంటి పాపములను, తప్పిదములను ఒప్పుకుంటూ ప్రభు సన్నిధిలో పాపమన్నింపును, క్షమాపణను అడిగి వేడుకుందాం. సర్వశక్తి గల సర్వేశ్వరుని చెంతను సహోదరి సహోదరులారా,
మీ చెంతను నా పాపములను ఒప్పుకొనుచున్నాను. ఏలైనా తలంపు చేతను, వాక్కు చేతను, క్రియల చేతను, అశ్రద్ధ చేతను బహుపాపం చేసి తిని. ఇది నా తప్పు, ఇది నా తప్పు, ఇది నా గొప్ప తప్పు. అందుచేత నిత్య కన్యకైన పరిశుద్ధ మరియమాతను, సకల దూతలను, పునీతులను, సహోదరి సహోదరులారా, మిమ్మును నా కొరకు మన ప్రభు అయిన సర్వేశ్వరుని ప్రార్థింపవలయునని బ్రతిమాలు కొనుచున్నాను. సర్వశక్తి గల సర్వేశ్వరుడు మనకు దయచూపి మన పాపములను మన్నించి మనలను నిత్య జీవితమునకు చేర్చుదురుగాక. ఆమేన్. ప్రభువా దయచూపుము, ప్రభువా దయచూపము. క్రీస్తువా దయచూపుము, క్రీస్తువా దయచూపము. ప్రభువా దయచూపుము. ప్రభువా దయచూపము. తల్లి అయినటువంటి శ్రీ సభతో కలిసి మనము పునీత మాక్సిమిలియాను మరియు కోల్బే యాజకుడు, వేద సాక్షి వారిని స్మరించుకొనుచు ప్రార్థన చేయుచున్నాము. దేవుని కొరకైనటువంటి జీవితంలో ఆయన కొరకు శ్రమలను, నిందలను, వేదనలను, శోధనను మరి ఇంకెటువంటి ఇబ్బందినైనా అనుభవించున్నటువంటి ఆనందమును పునీత మాక్సిమిలియాను కోల్బే ఆయన అనుభవించినట్లుగా మనమును కూడా ఆ యొక్క ప్రేమను, ఆ యొక్క ఆశీర్వాదమును అనుభవించుటకు ఇక దివ్య బలి పూజలో ప్రార్థించేదము. ఓ సర్వేశ్వర, యాజకుడును వేద సాక్షియునైన పునీత మాక్సిమిలియాను మరియు కోల్బేను నిష్కళంక కన్యక అయిన మరియమాత పట్ల అత్యంత భక్తితో నింపితివి. ఆత్మల రక్షణ కొరకు ఉత్సాహముతోనూ సోదర ప్రేమతోనూ జీవింపచేసితివి. ఈ పునీతిని విజ్ఞాపన ప్రార్థన ఫలితముగా మేము కూడా మీ మహిమ నిమిత్తము మా తోటి వారిని ప్రేమతో సేవించినట్లును, మమ్ము తుది వరకు ప్రేమించిన క్రీస్తును పోలి జీవించినట్లును అనుగ్రహింపుము. నీతోను పవిత్రాత్మతోను కలిసి యుగయుగములు జీవించుచూ పరిపాలించాడు మా ప్రభును మీ కుమారుడినైన యేసుక్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. మొదటి పట్టణము. యెహెజ్కేలు గ్రంథము 18వ అధ్యాయము 1వ వచనం నుండి 10వ వచనం వరకు, 13వ వచనము మరియు 30వ వచనం నుండి 32వ వచనం వరకు. ఎవరి క్రియలకు వారే బాధ్యులు. ప్రభువు వాణి నాతో ఇట్లనెను, తండ్రులు పుల్లని ద్రాక్ష పండ్లు భుజింపగా తనయులకు పండ్లు పులిపెక్కెను అను సామెతను ఇజ్రాయేలీయుల దేశంన ప్రజలు నిరంతరము వాడుచున్నారేలా. యావే ప్రభుడనైన నేను చెప్పుచున్నాను, సజీవుడైన నా తోడు ఇక మీదట ఇజ్రాయేలు దేశంన మీరు ఈ సామెతను ఉపయోగింపరు. తండ్రుల ప్రాణమునకు, తనయుల ప్రాణమునకు, ఎల్లరి ప్రాణమునకు నేనే కర్తను. పాపం చేసిన వాడే చచ్చును. న్యాయము ధర్మముతో జీవించు సత్పురుషుడు ఒకడున్నాడనుకొందము. అతడు ఇజ్రాయేలీయులు కొల్చు విగ్రహములను పూజింపడు. కొండల మీద దేవళములలో వానికి అర్పించిన నైవేద్యములను భుజింపడు. పరస్త్రీని చెరపడు. ముట్టుతను కూడడు. ఎవరిని పీడింపడు. ఎవరి సొమ్ము దొంగిలింపడు. అప్పు తీసుకున్న వాని కుదువ సొమ్మును తిరిగి ఇచ్చివేయును. ఆకలిగొన్న వారికి అన్నము పెట్టి బట్టలు లేని వారికి బట్టలు ఇచ్చును. వడ్డీకి అప్పు ఇయ్యడు. చెడుకు పాల్పడడు. తగవులలో న్యాయమైన తీర్పు చెప్పును. అట్టివాడు నా చట్టములను విధులను చిత్తశుద్ధితో పాటించును. అతడు న్యాయవంతుడు కనుక తప్పక బ్రతుకును. ఇది ప్రభువు వాక్కు. ఈ నరునికి ఒక కుమారుడు ఉన్నాడనుకొందము. అతడు దొంగిలించుట, హత్య చేయుట మొదలైన కార్యములు చేయును. అతని తండ్రి ఇట్టి కార్యములు చేయలేదు. వడ్డీకి డబ్బు ఇచ్చును. అతడు బ్రతుకునా. ఇట్టి దుష్కార్యములకు పాల్పడిను కనుక చచ్చును. అతడి చావుకు అతడే బాధ్యుడు. ఇజ్రాయేలీయులారా, యావే ప్రభుడనైన నేను చెప్పునదేమనగా, నేను మీలో ప్రతివానికి అతడు చేసిన పనులను బట్టి తీర్పు విధింతును.
కనుక మీరు మీ దుష్కార్యముల నుండి వైదొలగుడు. మీ పాపముల వలన మీరు నాశం కావలదు. మీరు చేయు పాపకార్యముల నుండి వైదొలగి నూతన హృదయమును నూతన మనస్సును పొందుడు. ఇజ్రాయేలీయులారా, మీరు చావనేలా, ఎవడునూ చనిపోవుట వలన నాకు సంతోషము కలుగదు. కనుక మీరు మీ పాపముల నుండి వైదొలగి బ్రతుకుడు. ఇది యావే ప్రభువు వాక్కు. ఇది ఏలువారి వాక్కు. సర్వేశ్వరునికి వందనములు. నీ వాక్కు జీవవాక్కు, స్వీకరించెదా దేవా. నీ వాక్కు ప్రేమవాక్కు, ఆలకించెదా దేవా. నీ బాటలోనే నడిచెదా, నీ ప్రేమలో జీవించెదా. మధురం మధురం నీ వాక్కు, మధురం మధురం నీ జీవవాక్కు, మధురం మధురం నీ వాక్కు, మధురం మధురం నీ జీవవాక్కు. నీ వాక్కు జీవవాక్కు, నీ వాక్కు ప్రేమవాక్కు. ప్రభువు మీతో ఉందురుగాక. ఆత్మతోనూ ఉండునుగాక. పునీత మత్తయ్య గారు వ్రాసిన సువిశేషములోని భాగము. ప్రభువా మీకు మహిమ కలుగునుగాక. మత్తయి సువార్త 18వ అధ్యాయము, పరిశుద్ధ వచనములు 15 నుండి 20 వరకు వాక్యము. నీ సోదరుడు నీ విషయమున తప్పిదము చేసిన ఎడల నీవు పోయి అతనికి తన దోషములను ఒంటరిగా నిరూపించి బుద్ధి చెప్పుము. నీ మాటలు ఆలకించిన ఎడల వానిని నీవు సంపాదించుకున్న వాడవగుదువు. నీ మాటలను అతడు ఆలకింపని ఎడల ఒకరిద్దరును నీ వెంట తీసుకొని పొమ్ము. ఇట్లు 2-3 సాక్షుల నోట ప్రతి మాట స్థిరపడును. అతడు వారి మాట కూడా వినని ఎడల సంఘమునకు తెలుపుము. ఆ సంఘమును కూడా అతడు లెక్కింపని ఎడల వానిని అవిశ్వాసినిగను సుంకరిగను పరిగణింపుము. భూలోకమందు మీరు వేనిని బంధింతురో అవి పరలోకమందును బంధింపబడును. భూలోకమందు మీరు వేనిని విప్పుదురో అవి పరలోకమందును విప్పబడునని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. భూలోకమున మీలో 2 ఏకమనస్కులై ఏమి ప్రార్థించినను పరలోకమందుండు నా పిత వారికి అది వసుగునని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. ఎలయనా ఎక్కడ 2-3 నా పేరిట కూడుదురో అక్కడ వారి మధ్య నేను ఉన్నాను అని చెప్పెను. ఇది క్రీస్తుని సువిశేషము. క్రీస్తువా మీకు స్తుతి కలుగునుగాక. హల్లెలూయా, 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 హల్లెలూయా. ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్. ప్రైజ్ ద లార్డ్. దేవునికి మహిమ కలుగునుగాక. ఆమేన్, దేవుడు మనలను దీవించునుగాక. ఆమేన్. ప్రేమైనటువంటి దేవుని బిడ్డలారా, ప్రభువు మరలా మనందరితోటి వాక్యము ద్వారా మాట్లాడుతూ ఉన్నాడు. మనందరికి కూడా చాలా ఇష్టమైనటువంటి సబ్జెక్ట్, మనకు నచ్చినటువంటి ఒక సబ్జెక్ట్ ఏంటి అంటే సరిచేయటం, కరెక్టింగ్ సమ్వన్. మనందరికీ చాలా ఇష్టమైన సబ్జెక్ట్ కదా. అబ్బా, ఇది నాకే చెప్తున్నాడు యేసయ్య. ఎంతో సంతోషంగా ఉండుంటాం కదా మనం ఈ మాటలు విన్న వెంటనే. సరిచేయమని యేసయ్య మనకి మాట ఇచ్చేశాడు, మనకు అధికారం ఉంది. కాబట్టి ఇప్పుడు అందరం కూడా ఏం చేద్దాం ఈ మాటనంటే, యేసయ్య నాకే చెప్పాడు. ఏమని? సరిచేయమని నాకే చెప్పాడు. నాకే ఆ అర్హత ఉందని నాకు చెప్పాడు. కనుక ఇంకేం చేద్దాము? బయలుదేరి బయటికి వెళ్ళి సరిచేయడానికి వెళ్దాం. సరే, అసలు ఎందుకు సరిచేయాలి? ఏం సరిచేయాలి అంటే, యేసయ్య చెప్తున్నాడు కదా, ఒక వ్యక్తి ఏదైనా తప్పు చేస్తే ఏం చేయాలంట? ఆ వ్యక్తిని పర్సనల్గా వ్యక్తిగతంగా పిలిచి సరిచేయమని చెప్పేసి అని మొదటి మాట. రెండో మాట ఏమన్నాడు? సరిచేసిన తర్వాత కూడా ఆ మనుష్యుడు వినకపోతే, పట్టించుకోకపోతే 2-3 సాక్షులను పిలిచి వారి సమక్షంలో మరలా వారి తప్పును దిద్దటానికి ప్రయత్నం చేయి అని చెప్పారు. ఇక రెండవసారి కూడా లేదన్నప్పుడు, ఇంకా మూడవసారి సంఘమంతటిలో ఉన్నప్పుడు
సంఘం ముందు ఆ విషయాన్ని తీసుకొచ్చి చర్చ చేయండి. సంఘం చెప్పినప్పుడు కూడా అతడు తప్పును సరిచేసుకోవడానికి ఇష్టపడకపోతే ఇంక చివరికి ఏం చేయమన్నారు? అతనిని వదిలిపెట్టేమన్నాడు. ఒక సుంకరిగా, మాట విననటువంటి వ్యక్తిగా, కఠినాత్ముడిగా అతనిని వదిలివేయండి అని చెప్పేసి అని చెప్పారు. ఇక్కడ 3 సార్లు యేసుక్రీస్తు వారు సరిచేయటానికే ప్రయత్నం చేస్తున్నారు. మొదటిది వ్యక్తిగతంగా చేయమన్నారు, రెండవది 2-3 సాక్షుల మధ్యలో చేయమన్నారు, మూడవది సంఘం ఎదుట చేయమన్నారు. అయితే యేసుక్రీస్తు వారు సరిచేయమని చెప్పటానికి కలిగిన అంతరార్థం ఏంటంటే, ఒక వ్యక్తిని కాపాడుకోవటం కొరకే, ఒక వ్యక్తిని రక్షించుకోవటం కొరకే తప్ప ఆ వ్యక్తిని నిందించటము కాదు, అవమానపరచటము కాదు. ఆ వ్యక్తిని ఒంటరివాణిగా చేసి అతడు బాధపడుతుంటే, నిందించబడినప్పుడు ఏడుస్తూ ఉంటే చూసి ఆనందించడానికైతే కాదు. ఒక ఆత్మ ఎంతో విలువైనదని, ఆత్మ దేవునికి ఎంతో ప్రీతికరమైనదని, ఆత్మ కోల్పోవుట దేవుని చిత్తము కాదు కనుక ఏమంటున్నారు తెలుసా? సరిచేయమని చెప్తున్నారు. ఇప్పుడు ఇదే మాటని అనేక మంది చాలా అలుసుగా తీసుకొని, దేవుడు నాకే అధికారం ఇచ్చాడు. ఎందుకు అంటే ఎదుటి వ్యక్తిని సరిచేయటానికంట. మొట్టమొదటిగా ఆలోచన చేస్తే సరిచేసేటువంటి వ్యక్తి ఎలాంటి లక్షణాలు కలిగి ఉండాలి తెలుసా అండి? ప్రేమ కలిగిన వాడే ఉండాలి. చిన్న ఉదాహరణ చెప్తా. తల్లి తండ్రి, బిడ్డలు తప్పులు చేస్తారు, కొన్ని చేయకూడనటువంటి పనులు కూడా చేస్తారు. ప్రపంచంలో ఏ తల్లి అయినా తండ్రి అయినా సరే వాళ్ళ బిడ్డలు చేసినటువంటి పాపాన్ని బయటికి చెప్తారా? ఏ తల్లి తండ్రి కూడా బయటికి చెప్పరు. కారణం ఏంటో తెలుసా? అది వారి మధ్యలో ఉంచుకున్నటువంటి రహస్యం. అది 10 మందికి తెలియచేసి వారి కుమారుడి భవిష్యత్తును, ఆ కుమారుడి జీవితాన్ని పాడు చేయడం తల్లిదండ్రుల ఉద్దేశము కానే కాదు. ఒక తల్లి తండ్రి తమ బిడ్డలు ఎంత చెడ్డ ప్రవర్తన కలిగి ఉన్నప్పటికీ, ఎటువంటి అలవాట్లు కలిగైనా సరే ఉన్నప్పటికీ, చెడు సామాసాలు కలిగినప్పటికి కూడా అప్పటికి కూడా ఆ తల్లిదండ్రులు కుటుంబంలోనే ఉంచుతారు. కానీ బయటికి వెళ్ళేసేసి ఒక మైక్ పెట్టుకొని 10 మందికి చాటింపు వేయరు. తల్లి తండ్రిని మౌనంగా మనసులో దాచుకొని వీలైతే ప్రతిరోజు కన్నీటితోటి ప్రార్థన చేస్తూనే ఉంటారు. కుమారుని ప్రేమతోటి దగ్గరికి తీసుకొని చెప్తారు, నాన్న ఇది తప్పు, ఇలా ఉండకూడదు నాన్న, ఇలా ఉంటే భవిష్యత్తు పాడైపోయిద్ది, జీవితం నాశనం అయిపోయిద్ది, 10 మంది మన గురించి చెడుగా మాట్లాడుకుంటారని తల్లిదండ్రులు ప్రేమగా ఆ కుమారుని దగ్గరికి తీసుకొని సరిచేస్తారు తప్ప, ఆ కుమారుడు వినేంత వరకు ఓపిక కలిగి, సహనం కలిగి ఆ కుమారుని ఎలా అయినా కాపాడుకోవాలని ఆశపడుతూ ఉంటారు. అంతేకాని ఒక మైక్ తీసుకొని చాటింపు వేసి తమ కుమారుడి జీవితాన్ని అయితే పాడు చేయరు. సరిచేసేటువంటి అధికారం ఉన్నది అని చెప్పుకునేటువంటి నీవు ఒక తల్లికి తండ్రికి కలిగిన ప్రేమ కలిగి ఉన్నావా? ఆ ప్రేమ లేకపోతే సరిచేసే అధికారం నీకు ఎలా ఉందని నువ్వు అనుకుంటున్నావు? ఎందుకంటే ప్రేమ ఒక వ్యక్తి మంచిని కోరుకుంటుంది, ఒక వ్యక్తి ఎదుగుదలను కోరుకుంటుంది, ఒక వ్యక్తి సంతోషముగా బ్రతకాలని కోరుకుంటుంది. కానీ ఈనాటి సమాజం ఎలా ఉందంటే నిందించాలి, అవమానపరచాలి, ఒక కుటుంబాన్ని పాడు చేయాలి, ఎదగకుండా చేయాలి, పేరు ప్రతిష్టలు పాడు చేయాలి. ఇదే అర్థము కాదు కదా. బైబిల్ గ్రంథంలో కూడా మనకు ఉదాహరణ ఉంది కదా, ఒకసారి చదువుకుందాం. మత్తయి సువార్త 1:19. మత్తయి సువార్త 1:19. ఆమె భర్తయగు యోసేపు నీతిమంతుడగుటచే మరియమ్మను బహిరంగముగా అవమానింప ఇష్టం లేక రహస్యముగా పరిత్యజించుటకు నిశ్చయించుకొనెను. చాలు. ఇక్కడ యోసేపు గారిని ఒక చక్కటి ఉదాహరణ మనము తీసుకుందాం.
యోసేపు గారికి మరియా అనేటువంటి ఒక కన్యకని నిశ్చితార్థం చేసేసి అయిపోయింది. అయితే ఒకానొక సమయంలో యోసేపు గారికి ఏమని తెలిసింది? అయ్యో, నేను పెళ్లి చేసుకున్నటువంటి ఈ కన్యక గర్భవతి అని తెలిసింది. వెంటనే ఆయన ఏం చేసి ఉండాలండి? నిందించాడా? 10 మంది ముందుకు తీసుకొచ్చాడా? పెద్దల ముందు పెట్టాడు దాన్ని? లేదు కదా. రహస్యముగా విడిచిపెట్టేద్దాం. ఎందుకు అనంటే ఆనాటి కాలంలో ఒక స్త్రీ తప్పు చేసినట్లుగా తెలియబడితే శిక్ష ఏంటో తెలుసా? రాళ్లతో కొట్టి ఆ స్త్రీని చంపివేయాలి. ఇక్కడ యోసేపు గారి యొక్క ప్రవర్తన, ఆయన యొక్క హుందాతనం ఎలా ఉందేనంటే, ఒక జీవితాన్ని పాడు చేయకూడదు, ఒక స్త్రీ జీవితాన్ని అందున పాడు చేయకూడదు, అవమాన పాలు చేయకూడదు అని చెప్పి రహస్యముగా విడిచిపెట్టామనుకో తన బ్రతికేదో తను బ్రతికిద్దనుకున్నారు ఆయన. అంతేకాని పెద్దల ముందు తీసుకొస్తే, రాళ్లతో కొట్టబడితే, ఆమె చనిపోతే సంతోషపడదాం అనుకున్నాడు ఆయన. ఎంత గొప్ప మనసు కదా యోసేపు గారిది. ఒక్కరైనా సరే అంగీకరిస్తారు? అటువంటి పరిస్థితిలో ఏ పురుషుడైనా ఉంటే అంగీకరిస్తారా? అంత గొప్ప మనసు ఉందా? ఎందుకని యోసేపు గారిని ఏమన్నాడంటే నీతిమంతుడు అని చెప్పబడ్డారండి. అంటే ఆయనలో ఉన్నటువంటి నీతి ఆయన క్రియల ద్వారా బయలుపడింది. ఒక స్త్రీని గురించినటువంటి ఆయన కలిగినటువంటి ఆలోచన ఎంతో ఉన్నతంగా ఉంది. ఒక స్త్రీని ఎలా గౌరవించాలో ఆయన తెలుసుకొని ఉన్నాడు. బహిరంగంగా తీసుకొస్తే ఒక ప్రాణం విలువ తెలుసు కాబట్టే రహస్యంగా విడిచిపెడదాం అనుకున్నాడు ఆయన. ఆయన నీతిమంతుడంట. సరిచేసేటువంటి వాడు ఎలా ఉండాలి తెలుసా? నీతిమంతుడై ఉండాలి. మనం గమనిద్దాం, ఇప్పుడు సమాజంలో ఎలా జరుగుతుంది తెలుసా అండి? సమాజంలో ఇప్పుడు పరిస్థితులు ఎలా ఉన్నాయంటే, TV9 ఫోన్ నెంబర్ ఉంటుంది, వేరే న్యూస్ ఛానల్ నెంబర్ ఉంటుంది. వెంటనే ఏం చేస్తున్నారు? ఒక 10 టీవీ ఛానల్స్ని ఫోన్ చేసి తీసుకొని ఒక అపార్ట్మెంట్కి వెళ్ళేసేసి రెడ్ హ్యాండెడ్గా పట్టుకోవాలి. సరే, పట్టుకున్నావు. నెక్స్ట్ ఏం జరిగింది? ఎవరి జీవితం పాడైంది? నువ్వు తీసుకొచ్చావు, ప్రపంచం అంతా చూడటానికి చేసావు. చేసిన తర్వాత దాని పర్యవసానం ప్రపంచం అనుభవిస్తుందా, నువ్వు అనుభవిస్తున్నావా? ఎవరి జీవితాన్ని పాడు చేసుకున్నారు? కేవలము నీ అజ్ఞానం వలన, నీ తొందరపాటు వలన ఒక వ్యక్తిని రెడ్ హ్యాండెడ్గా పట్టుకోవాలి, నిజాలేంటో ప్రపంచం చూడాలి. వెరీ గుడ్, మంచి ఆలోచన. కానీ దాని పర్యవసానం నీ జీవితము నాశనం అయిపోతుంది. భర్త ఏమో భార్యని రెడ్ హ్యాండెడ్గా పట్టుకోవాలనుకుంటున్నాడు, భార్య ఏమో భర్తని రెడ్ హ్యాండెడ్గా అనుకుంటుంది. కానీ పట్టుకుంటున్నావు, కానీ నీ జీవితము పాడైపోతుంది, నాశనం అయిపోతుంది. కానీ యేసుక్రీస్తు వారు ఏమంటున్నారు? ఒక వ్యక్తిని సరిచేయటం అనంటే ఆ వ్యక్తిని సంపాదించుకోవటం, ఆ వ్యక్తిని కాపాడుకోవటం, ఆ వ్యక్తి రక్షణలోనికి రావాలనేటువంటి సదుద్దేశం తప్ప సరిచేయటం అనేటువంటిది ఒక వ్యక్తిని కోల్పోవటానికి కాదు, ఒక జీవితాన్ని పాడు చేయటానికి కానే కాదు. మరి అంత గొప్ప మనసు ఎవరికి ఉంది? సరిచేసేటువంటి మనసు ఎంతమంది కలిగి ఉన్నారు? ఆలోచన చేయండి. సరే, ఇప్పుడు మనం ఆలోచించేద్దాం. మనకి తెలిసినటువంటి ఒక సన్నివేశం ఉంది కదా బైబిల్ గ్రంథంలో, యోహాను సువార్త 8వ అధ్యాయంలో. అక్కడ యేసుక్రీస్తు వారి వద్దకు ఒక స్త్రీని తీసుకొచ్చేసి యేసుక్రీస్తు వారిని ప్రశ్నించడం మొదలుపెట్టారు. ఈమె పాపం చేయుచుండగా పట్టుబడింది. మోషే గారు మాకేం చెప్పారు అంటే, పాపములు పట్టుబడినటువంటి స్త్రీ రాళ్లతో కొట్టబడాలి, కొట్టి చంపాలి అని మాకు మోషే గారు రాశారు ధర్మశాస్త్రం అని చెప్పారు. వెరీ గుడ్. ఇప్పుడు యేసుక్రీస్తు వారిని ఏమడుగుతున్నారు? అసలు మీరేం చెప్తారు? ఇక్కడ ఇలా రాయబడింది, ఇక్కడ జరిగిన సంఘటన అదే, ఇప్పుడు మీరేం చేస్తారు? ఈ పరిస్థితిని మీరు ఎలా సాల్వ్ చేస్తారు? మీ ఆలోచన ఏంటి చెప్పండి అని ప్రశ్నించడం మొదలుపెట్టారు. యేసుక్రీస్తు వారి సమాధానం ఏంటండి? అది ఒకసారి చదువుతారా?
యేసుక్రీస్తు వారు ఏమని సమాధానం చెప్పారు? మీలో పాపము చేయనివాడు మొట్టమొదట ఆమె మీద రాయి వేయండి. చాలు. అంటే యేసయ్య ఎవరిని శిక్షించారు? ఎవరిని రక్షించారు? ఆలోచన చేయండి. అంటే ఈ సన్నివేశంలో ఒక ప్రాణాన్ని కాపాడటానికి యేసు అడిగినట్టు ఒక చిన్న ప్రశ్న. పాపము చేయని వాడే మొదటగా రాయి వేయండి. అధికారం ఇచ్చేశాడు ఆయన, మార్గం తెరిచాడు. పాపము చేయనటువంటి నీవైతే రాయి వేయి. అదే నీ జీవితంలోనే పాపం ఉంటే రాయి వేయటానికి ఏం అర్హత ఉంది నీకు? అంతే కదా. యేసయ్య మార్గం తెరిచాడండి, తీర్పు తీర్చి పర్లేదు, వెరీ గుడ్. ఎప్పుడు? నీవు నీ జీవితంలో నీ కుటుంబంలో పాపము లేదు అని అనుకున్నప్పుడు నువ్వేం చేయాలంట? మొదట రాయి వేసేయి, పర్లేదు, ఏం పర్లేదు, రాయి వేయి. కానీ నీ జీవితంలోనే సరిచేయబడవలసినటువంటి జీవితము కొన్ని సంవత్సరాల నుంచి ఉంది. నీలో ఒక పెద్ద గోడలాగా కట్టుకున్నటువంటి పాపం ఉంది. నీలో అనేక బలహీనతలు ఉన్నాయి. నీ కుటుంబంలో పాపం ఉంది. నీ బిడ్డలకు అనేక రకాలైన బలహీనతలు ఉన్నాయి. నువ్వు వెళ్ళేసేసి పక్కన ఎవరో జీవితాన్ని బాగు చేయాలని ఈ మాటలు పట్టుకొని నువ్వు సరిచేయడానికి వెళితే నిన్నేమని పిలవాలి? ఏమని పిలవాలి? నువ్వు ఒకసారి ఆలోచించాయి. మన ఇంట్లో ఉన్నటువంటి సమస్యలు మనకు తెలియదు, మన బిడ్డల జీవితాలు మనకు తెలియదు. తెలిసినప్పటికి కూడా అవి మన కళ్ళకు కనపడవు. ఎందుకంటే మన దృష్టి అంతా కూడా ఎదుటి వ్యక్తి కుటుంబాన్ని బాగు చేయాలి, వాళ్ళ పిల్లల జీవితంలో ఉన్నటువంటి సమస్యలను, వాళ్ళు చేసేటువంటి తప్పులను వేలెత్తి చూపించాలి. ఇది మన యొక్క ధోరణి, ఇది మన ప్రవర్తన. అందుకే యేసుక్రీస్తు వారు అంటున్నారు కదా, పాపము చేయని వాడే మొదట రాయి వేయండి. అంటే నీలో లోపము లేదు అన్నప్పుడే ఒక వ్యక్తిని సరిచేయటానికి నీకు అధికారం ఉన్నట్లు. నేను చెప్పాలనుకున్న మాటలు అదే. నీలో తప్పు లేదు అని అనుకున్నప్పుడు మాత్రమే ఒక వ్యక్తిని నువ్వు సరిచేయటానికి, ఒక వ్యక్తిని మంచి మార్గంలో నడిపించడానికి నీకు అర్హత ఉన్నట్లు. లేకపోతే ఏ అర్హత నీకు లేదు. నీవు గుడ్డివాడివైతే మరొక గుడ్డివానికి నువ్వు ఎలా దారి చూపిస్తావు? ఎక్కడ పడతారంట? ఇద్దరు గోతులు పడతారంట. సరిచేయటం అనేటువంటిది అంత సాధారణమైనటువంటి విషయం కాదండి. సరిచేయగలిగినటువంటి స్థితికి రావాలనంటే ఆ వ్యక్తిని గురించినటువంటి బాధ్యత నీవు తీసుకోవాలి. సిద్ధమేనా నువ్వు? ఒక ఆత్మకు రెస్పాన్సిబిలిటీ, ఒక ఆత్మను గురించినటువంటి బాధ్యత నీది అని నువ్వు చెప్పగలవా? అప్పుడు నువ్వు సరిచేయడానికి అర్హత కలిగిన వాడివి. లేకపోతే నీకు ఎటువంటి అర్హత, అధికారము లేదు. ఆలోచించేయండి. బైబిల్ గ్రంథంలో ఇశ్రాయేలు ప్రజలతోటి ఒక సమస్య వచ్చింది. ఒక సమస్య వచ్చినప్పుడు దేవుడు కోపోద్రేకంతో ఈ యొక్క ఇశ్రాయేలు జాతిని అంతటిని కూడా అగ్నితో కాల్చివేస్తాను అని ఒక నిర్ణయానికి వచ్చినప్పుడు అక్కడ ఒక వ్యక్తి అడ్డుపడ్డాడు. ఎవరు? మోషే గారు. మోషే గారు అడ్డుపడ్డారంట. ఏమంటున్నారు తెలుసా? అయ్యా, మొదట నన్ను తీసివేయి, ఆ తర్వాత ఈ జనముతోటి నీకు నచ్చినట్లు చేయవచ్చయ్యా అని మోషే గారు దేవుని కోపానికి అడ్డుపడ్డారంట. ఇక్కడ మోషే గారు అడ్డుపడేమంటున్నారు? ఈ జనమంతటికి ఎవరు బాధ్యులంట? నేను. కనుక మొదట నన్ను తీసేయండి. ఆ కోపం ఏంటో, ఆ ఉగ్రత ఏంటో మొదట నా మీదకి రానివ్వండి అన్నప్పుడు ఆ ఒక్క పర్సన్ బట్టి దేవుడు ఆ నిర్ణయాన్ని మార్చుకున్నారంట. మరి సరిచేయుటకు
అధికారం నీకు కలిగి ఉన్నావు నువ్వు అనుకుంటే ఒక ఆత్మను గురించినటువంటి బాధ్యత నువ్వు తీసుకుంటావా? ఎందుకంటే రేపొద్దున తీర్పు దినమందు నువ్వు చెప్పినటువంటి ఈ మాటే రేపొద్దున నీకు తీర్పు దినమందు ఆయన అడుగుతాడు నిన్ను. నువ్వు చెప్పావు కదా పలానా ఆత్మను గురించినటువంటి బాధ్యత, భారము నాది అని. అప్పుడేమవుతుంది తెలుసా అండి? నా జీవితాన్ని గురించి నేను లెక్క చెప్పాలి ఒకటి, మరలా నేను బాధ్యత తీసుకున్నటువంటి మరొక ఆత్మని గురించి కూడా లెక్క నేనే చెప్పాలి. అవసరమా? అవసరమా? ఎందుకంటే మనకు వచ్చేటువంటి తీర్పే ఉపద్రవం అయితే దానికి తోడు మరికొంత కలుపుకోవటం ఎందుకండి? అంటే ఇక్కడ నేను మీకు చెప్పాలనుకున్న మాట ఏంటి అని అంటే, మొదట మనలను మనం సరి చేసుకుందాం. ఒక వ్యక్తి ఎదుటి వ్యక్తికి సహాయం చేయడానికి ముందుగా మొదట నీ జీవితంలోనికి ప్రయాణం చేయి. నీలో ఉన్న బలహీనతలోనికి ప్రయాణం చేయి. నీవు ఎక్కడ పడిపోతున్నావో ప్రయాణం చేయి. దృష్టి మాంద్యం ఉంటుంది, నోటితో నోటి మాంద్యం ఉంటుంది, శరీర మాంద్యం ఉంటుంది, ఆలోచన మాంద్యం ఉంది. అనేక మాంద్యాలు మన జీవితంలో పెట్టుకొని ఎదుటి వ్యక్తిని ఎలా సరి చేయగలుగుతావండి? అనేక మందికి ఇప్పుడు ఒక అలవాటు అయిపోయింది ఎదుటి వ్యక్తికి సహాయం చేయటం. సహాయం అంటే ఎట్లా అంటే మంచి గురించి కాదండి. ఎదుటి వ్యక్తి తప్పు చెప్పాడని ఆ తప్పుని కరెక్ట్ చేయడం. అదేదో మనము పరిపూర్ణమైనట్లు, అదేందో మనం పరిశుద్ధులమైనట్లు, అదేంటో మనకు మాత్రమే అధికారం ఉన్నట్లు ఎవరి ముందు చూపించుకోవాలని వాక్యము ప్రకారం చెప్తున్న ఆలోచన చేద్దాం కదా. సరిచేయి. మొదట నీవు సరిచేయబడినటువంటి స్థితిలో నువ్వు ఉంటే, నీలో దోషం లేదు అని నువ్వు చెప్పగలిగితే, నీవు పరిపూర్ణముగా పరిశుద్ధుడవు అని నువ్వు చెప్పగలిగితే, లోకం పైన ఆశలు నీకు లేవు అనంటే, శరీరమును జయించిన వాడు నువ్వు చెప్పగలిగితే, సిరి సంపదలను జయించిన వాడు నువ్వు చెప్పగలిగితే, క్రీస్తు రూపమును ధరించుకొని క్రీస్తు వలె జీవించేటువంటి ఒక పౌలు గారి వలె నేను బ్రతుకుతున్నానని చెప్పగలిగితే సరిచేయి. అంతేకాని నేను సేవకుణ్ణి, నాకు అధికారం ఉంది, నేను వాక్యం చెబుతున్నా, నాకు అధికారం ఉంది, నేను చదువుకున్నాను, నాకు అధికారం ఉంది కాదు. ఎవరు పడితే వాళ్ళు సరిచేస్తే సరిచేయబడినటువంటి ఆత్మలకి ఎవరు బాధ్యులు? కొంతమంది అనుకుంటారు కదా, ప్రపంచమంతా నా వల్లే నడుస్తుంది అనుకుంటారు. ఎంత అజ్ఞానంలో బ్రతుకుతున్నారో వాళ్ళకి తెలియట్లేదు. ప్రపంచమంతా వాళ్ళే నడిపిస్తున్నారు, వాళ్ళు చేస్తేనే జరుగుతుంది అనేటువంటి ఒక అజ్ఞానంలో బ్రతుకుతూ ఉంటారు కొంతమంది. నీకు తెలియని విషయం ఏంటంటే, దేవుని వాక్యము నువ్వు కాకపోతే రాళ్ళు ప్రకటిస్తాయి. తెలుసా నీకు ఆ విషయం? నువ్వు స్తుతించకపోతే ఆకాశ పక్షులు స్తుతించవా దేవుణ్ణి? వృక్షాలు, చెట్లు స్తుతించవా? జీవకోటి స్తుతించదా? ఒక మనిషే దేవుని స్తుతించాలా? ఎన్ని వందల వేల కోట్ల దళాలు ఉన్నాయి దేవుని సన్నిధిలో, నిరంతరము స్తుతిస్తూనే ఉన్నారు కదా. అదేంటో నేను స్తుతిస్తేనే అని అనుకుంటే ఎట్లా కుదురుద్ది? ప్రేమైనటువంటి దేవుని బిడ్డలారా, విన్నటువంటి వాక్యము ద్వారా సరిచేయుటకు తొందరపడొద్దు, సరిచేయబడటానికి తొందరపడు. ఎందుకంటే మొదట మనము అంగీకారముగా మార్చబడాలి. అటు తర్వాత ప్రభు చిత్తమైతే ఆయన మనకు అధికారం ఇస్తే మనము పరిపూర్ణముగా మార్చబడి ఒక గురువు స్థానానికి వస్తే అప్పుడు అనేక మంది శిష్యులకు మనము బోధించగలిగిన వారం అవుతాం. నీవు ఇంకనూ శిష్యుడిగా ఉంటే ఒక గురువు బాధ్యత నువ్వు ఎలా తీసుకుంటావు?
ఎందుకంటే నేర్పించేది గురువు, నేర్చుకునేది శిష్యుడు. మరి నీ స్థానం ఏంటి? నీకు నువ్వుగా నేను ఒక గురువుని, నేను ఒక టీచర్ని అని నువ్వు అనుకుంటున్నావేమో. కాదు. ఒక గురువు అనేటువంటి వాడు పర్ఫెక్ట్గా ఉంటాడు అన్ని విషయములలో. మాట యందు, దృష్టి యందు, శరీరం యందు, ఆలోచన యందు, క్రియ యందు లోపము పట్టజాలని వ్యక్తి గురువు. ఆ గురువు పేరు ఏం పేరండి? ఆ గురువు పేరు నజరేయుడైనటువంటి యేసుక్రీస్తు. మనమందరము ఆయన శిష్యులము. నీకు నువ్వుగా గురువు అనుకొని చెప్పేసని నువ్వు ఎవరిని పడితే వాళ్ళని సరిచేయడానికి ఆసక్తి చూపించొద్దు. ఎందుకంటే మనలో దోషము ఉన్నంత కాలము మనము సరిచేయబడవలసిన వారము. సరిచేసేటువంటి అధికారము యేసయ్యకు మాత్రమే ఉన్నది. లోపము లేనటువంటి భక్తి మనం చేయగలిగితే ఒక వ్యక్తికి సహాయం చేయవచ్చు, సరిచేయవచ్చు. ఎలాగా? నిందించే విధంగా కాదండి, ప్రేమతోటి. ఒక తల్లి తండ్రి తమ బిడ్డల్ని ఎలా సహాయం చేసి ప్రతి ఇబ్బంది నుంచి, వారికి ఉన్నటువంటి బలహీనతల నుంచి బయటకు తీసుకురావటానికి ఒక తల్లి తండ్రి ప్రయాసపడతారు చూసారా? అటువంటి ప్రేమ, అటువంటి ప్రయాసం మనం కలిగి ఉంటే ఇబ్బందుల్లో, ఇరుకులో ఉన్న వారికి సహాయం చేసి వాళ్ళని నిలపగలగాలి. అలా కాకుండా నిందించే విధంగా ఉంటే, వారిని పడవేసే విధంగా ఉంటే, వారిని ఇబ్బందుల్లోనికి నెట్టే విధంగా ఉంటే, వాళ్ళని తోలనాడటం, నిందించే విధంగా ఉంటే గుర్తుపెట్టుకో, నీవు ఒక రోజున యేసయ్యకు లెక్క చెప్పాలి. అటు తర్వాత అంటున్నాడు కదా, నీ మాట వినకపోతే ఒక ఇద్దరు సాక్షులను పిలు, వారి మధ్యలో మాట్లాడు. ఆలకిస్తాడేమో మరొక ప్రయత్నం, లేకపోతే సంఘం ఎదుటి తీసుకురా, అటు తర్వాత వదిలిపెట్టి అంటున్నాడండి. ఈ రోజున మనము ఎలా జీవిస్తున్నాం? ఒక వ్యక్తిని సరిచేయడానికి ఎంత ఆతృత పడుతూ ఉన్నామో కదా. అదే సరిచేయబడవలసిన పరిస్థితి వస్తే, నువ్వు తప్పు చేయవా? తప్పు లేదు అని నువ్వు చెప్పగలవా? నీవు వేషధారణ కాదా? నీకు లోకం పైన మక్కువ లేదా? నువ్వు శరీరమును జయించావా? నీ చేతులను జయించావా? నీ కాళ్ళను జయించావా? నీ మనసును జయించావా? నీ నోటిని జయించావా? ఏం జయించావు? ఏ ఒక్కటి జయించకపోయినా జయించని వాడివే కదా. మరి నువ్వెలాగా ఎదుటి వ్యక్తికి సహాయం చేయడానికి ముందుకు వెళ్తున్నావు? ఆలోచించే. ఎదుటి వ్యక్తి చేసేటువంటి తప్పు అని నువ్వు అంటున్నప్పుడు ఒక 4 వేలు నిన్ను చూపిస్తున్నా నీకు తెలీదా? గమనం కలిగి బ్రతుకుదామండి. మొదట సరిచేయబడదాం, తర్వాత దేవుని కృపను బట్టి ప్రేమతోటి వారిని యేసయ్యలోనికి తీసుకొద్దాం. వారి కొరకు ఓపికతోటి ఎదురు చూద్దాం. ఇప్పటికీ యేసయ్య మనందరి గురించి ఓపిక కలిగి ఉన్నాడు. ప్రతిదినము వాక్యము ద్వారా ఆయన మనల్ని సరిచేస్తూనే ఉన్నాడండి. సరిచేయబడ్డావా? అధికారం కలిగినటువంటి యేసయ్య నిన్నెప్పుడు నిందించలేదు కదా, నిన్ను దూషించలేదు కదా, నీ జీవితాన్ని పాడు చేయలేదు కదా, నీ జీవితాన్ని బట్టబయలు చేయలేదు కదా. మరి నువ్వెందుకు ఆసక్తి చూపిస్తున్నావు ఒక వ్యక్తి జీవితాన్ని బట్టబయలు చేయటానికి? యేసయ్య అది ఒప్పుకోడు. ఆయన ఎంత ఓపిక కలిగి ఉన్నాడో, ఎంత సహనం కలిగి ఉన్నాడో, అంతటి ఓపిక సహనము మనము కూడా కలిగి ఉండాలని యేసయ్య కోరుకుంటూ ఈ మాటలు మనతో మాట్లాడుతున్నాడు. దేవుడు మనలను దీవించును గాక. ఆమేన్.
సమస్తమును సృష్టించిన ప్రభైన సర్వేశ్వర మీకు స్థితి కలుగును గాక. ఏలైనా మేము అర్పించి అప్పమును మీ ఉదారాత్మలను పొందితిమి. భూఫలమును మానవ శ్రమఫలమునని ఇది మాకు జీవాహారము కానున్నది. మా పాప పరిహారముకై ప్రభువా నీకర్పింతం. గురువుతో ఏకమై ఇప్పుడు గోనుమాయి మా బలిని మా పాప పరిహారముకై ప్రభువా నీకర్పింతం. సమస్తమును సృష్టించిన ప్రభు అయిన సర్వేశ్వర మీకు స్థుతి కలుగును గాక. ఎలైనా మేము అర్పించి ద్రాక్షరసమును మీ ఉదరాత్మలను పొందితిమి. ద్రాక్షరసమును మానవ శ్రమఫలమునని ఇది మాకు ఆధ్యాత్మిక పానము కానున్నది. సహోదరి సహోదరులారా, నేనును మీరును అర్పించిన ఈ బలి సర్వశక్తిగల పితైన సర్వేశ్వరునికి అంగీకారమగునట్లా ప్రార్థింపుము. ప్రభు తన నామస్తుతి మహిమల కొరకును మన ప్రయోజనము కొరకును తన పవిత్ర శ్రీ సభ ప్రయోజనము కొరకును మీ కర్మల ద్వారా ఈ బలిని స్వీకరించును గాక. ఓ ప్రభువా, ఈ బల్యర్పణములను నీకు సమర్పించుచున్నాము. పునీత మ్యాక్సిమిలియాను ఆదర్శము ద్వారా ఈ దివ్య బలిలో మా జీవితములను మీకు పరిపూర్ణ అర్పణముగా సమర్పించుకొనున్నట్లు అనుగ్రహింపుము. మా ప్రభు అయిన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. ప్రభువు మీతో ఉండునుగాక. మీ ఆత్మతోనూ ఉండునుగాక. మీ మనస్సులను ఉన్నతమునకు త్రిప్పుము. ప్రభు వైపు త్రిప్పి ఉన్నాము. మన దేవుడైన ప్రభువునకు కృతజ్ఞత తెలుపుదము. కృతజ్ఞత తెలుపుట యుక్తము, న్యాయము. ప్రభు అయిన దేవా, పావన పితా, సర్వశక్తిగల నిత్య సర్వేశ్వర, మేము ఎల్లప్పుడూ నీ చోటను మీకు కృతజ్ఞతా వందనములు మా ప్రభు అయిన క్రీస్తు ద్వారా చెల్లించుట యుక్తము, న్యాయము, ధర్మము, రక్షణదాయకము. ఎలైనా నీవు నీ పునీతుల అద్వితీయమైన విశ్వాసము, పవిత్రమైన సాక్ష్యము ద్వారా నీ శ్రీసభను నిరంతర ఒక నూతన శక్తితో ఫలప్రదము గావించుచున్నావు. ఈ విధముగా మా మీద నీకు గల ప్రేమకు స్పష్టమైన సంకేతమును దయచేయుచున్నావు. నీ రక్షణ పరమరహస్యములు పరిపూర్తి అగునట్లు వారి మహా ఆదర్శము మాకు ధైర్యమును వసగుచున్నది. భక్తివంతమైన వారి ప్రార్థనలు మా చేయిదములందు సహాయపడుచున్నవి. కావున దూతల అతిదూతల సమేతమున నీ పునీతుల బృందముతో ఏకమై మేము నిరతము నిన్ను స్తుతించుట ఎట్లనగా, దళాధిపతి అయిన సర్వేశ్వరుడు పవిత్రుడు, 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 పరలోకమును భూలోకమును మీ మహిమతో నిండి ఉన్నవి. మహోన్నతమున హోసాన్న. ప్రభు నామమున వేయించేవాడు ధన్యుడు. మహోన్నతమున హోసాన్న. ఓ ప్రభువా, నీవు నిక్కముగా పవిత్రుడవు, సర్వ పవిత్రతకు ఊటయు నీవే. కనుక మీ పవిత్రాత్మ ద్వారా ఈ కానుకలను పరిశుద్ధపరచ ప్రతిమాలుచున్నాము. ఈ విధమున ఇవి మా కొరకు మా ప్రభు అయిన యేసు క్రీస్తు శరీర రక్తములు అగునుగాక. అతడు శిలువ శ్రమలకు తనను తాను ఇష్టపూర్తిగా అప్పగించుకొనినప్పుడు అప్పమునందుకొని కృతజ్ఞతావందనములు చెప్పి స్తుతించి త్రుంచి శిష్యులకిచ్చు ఇట్లనెను, మీరందరూ దీనిని తీసుకుని భుజింపుము. ఎలైనా ఇది మీ కొరకు అప్పగింపబడునున్న నా శరీరము. ఓ నా ఏలినవారా, ఓ నా సర్వేశ్వర, ఆ విధముగానే భోజనానంతరము పాత్రమునందుకొని మరలా మీకు కృతజ్ఞతావందనములు చెప్పి స్తుతించి శిష్యులకిచ్చు ఇట్లనెను, మీరందరూ దీనిని తీసుకొని దీని నుండి పానము చేయుము. ఎలైనా ఇది నూతన నిత్య నిబంధన యొక్క నా రక్తపు పాత్రము. ఇది మీ కొరకును అనేకుల కొరకును పాప పరిహారమునకై ధారవేయబడును. దీనిని నా జ్ఞాపకార్థము చేయుము. ఓ నా ఏలినవారా, ఓ నా సర్వేశ్వర, ఇది విశ్వాస రహస్యము. ప్రభువా, మేము నీ మరణమును ప్రకటించదము, నీ ఉత్థానమును చాటుదము, నీవు మరలా వచ్చే వరకు వేచియుందుము. కనుక తండ్రి, క్రీస్తు మరణమును ఉత్థానమును స్మరించుచు జీవమునసుగు ఈ అప్పమును రక్షణ పాత్రమును మీకు సమర్పించుచున్నాము. మీ సముఖమును నిలిచి మీకు పరిచర్య చేయుటకు మమ్ము పాత్రులుగా చేసినందుకు మీకు వందనములు తెలుపుచున్నాము. క్రీస్తు శరీర రక్తములందు పాలువరు మగు మమ్ము పవిత్రాత్మ ద్వారా ఐక్యపరచమని ప్రతిమాలుచున్నాము.
ఓ ప్రభువా, ప్రపంచమందంతట వ్యాపించి ఉన్న మీ శ్రీ సభను జ్ఞాపకముంచుకొనుము. మా ఫ్రాన్సిస్ జగద్గురువును, మా జయరావు పీఠాధిపతిని, గురువులందరితో పాటు మమ్మును మీ ప్రేమ యందు పరిపూర్ణను చేయుము. ఉత్థానమగ్ధమైన నమ్మికతో చనిపోయిన మా సహోదరి సహోదరులను, మీ కనికరమందు చనిపోయిన వారిని అందరినీ జ్ఞాపకముంచుకొనుము. వారిని మీ దివ్య ప్రకాశములోనికి చేర్చుకొనుము. మా అందరిపై దయచూపి దేవుని కన్యతల్లిగు మరియమాతతోనూ, పునీత అపోస్తలులతోనూ, పునీత మ్యాక్సిమిలియన్ కోల్బేతోనూ, ఆదురుండి మీకు సేవ చేసిన పుణ్యాత్ములందరితోనూ మాకు నిత్య జీవితంలో భాగమును దయచేయము. అప్పుడు వారితో కలిసి మేము మీ కుమారుడు యేసుక్రీస్తు ద్వారా మిమ్మల్ని స్తుతించి మహిమపరచెదము. క్రీస్తు ద్వారా, క్రీస్తుతో, క్రీస్తునందు సర్వశక్తిగల పితయైన సర్వేశ్వర పవిత్రాత్మతో ఏకమైండు మీకు యుగయుగములు గౌరవ మహిమలు కలుగునుగాక. ఆమేన్. మన రక్షకుడిచ్చినటువంటి పరమోపదేశమును అనుసరించి ప్రార్థించుచు మన ప్రతి విన్నపమును, మన కుటుంబములను, మన కన్నిటిని, మన శోధనను, మన వేదనను దేవాతి దేవునికి తెలియచేస్తూ, దేవా మీ చిత్తములో మమ్మను ఆదుకొనండి, మాకు సహాయము చేయండి, మా కన్నిటిని తొడవమని, అయా నిత్య జీవితమునకై ప్రయాసపడుటకు మాకును జ్ఞానమును ఆత్మాభిషేకమును అనుగ్రహించమని దేవునికి ప్రార్థన చేద్దాం. పరలోకమందుండు మా యొక్క తండ్రి, మీ నామము పూజింపబడుగాక, మీ రాజ్యం వచ్చునుగాక, మీ చిత్తము పరలోకమందు నెరవేరినట్లు భూలోకమందును నెరవేరునుగాక. నా నాటికి కావలసిన మా అన్నము మాకు నెట్టికివ్వండి. మా యొద్ద అప్పుబడిన వారిని మేము మన్నించినట్లు మా అప్పులను మీరు మన్నించండి. మమ్ము శోధన ఎందు ప్రవేశింపనివ్వక కీడుల నుండి మమ్ము రక్షించండి. ప్రభువా, అన్ని కీడుల నుండి మమ్ము రక్షింపుము. మా ఈ రోజులలో మాకు శాంతిని ప్రసాదింపుము. మీ దయానుగ్రహము వలన పాపము నుండి మమ్ము విముక్తులను చేసి అన్ని కలతల నుండి సర్వదా కాపాడుము. మేము మోక్షానందమును మా రక్షకుడైన యేసుక్రీస్తు ఆగమమును నిరీక్షించుచుందుము. ఏలైనా నిరంతరము మీదే రాజ్యము, మీదే అధికారము, మీదే మహిమ. శాంతిని మీకు అనుగ్రహించుచున్నాను, నా శాంతిని మీకు ఇచ్చుచున్నాను అని మీ అపోస్తలులతో వచించిన ప్రభువైన యేసువా, మా పాపములను లెక్కింపక మీ శ్రీసభ విశ్వాసమును వీక్షింపుము. మీ చిత్తము ప్రకారము మీ సభకు శాంతిని, ఐక్యమును అనుగ్రహింపుము. యుగయుగములు జీవించుచు పరిపాలించు ప్రభువా. ఆమేన్. ప్రభుని యొక్క శాంతి సమాధానములు ఎల్లప్పుడూ మీ అందరితో ఉండునుగాక. మీ ఆత్మతో ఉండునుగాక. ఒకరికొకరు సమాధానమును తెలుపుకొందము. సర్వేశ్వరుని గారి పిల్ల, లోక పాపములను పరిహరించు ప్రభువా, మాకు దయచూపుము. సర్వేశ్వరుని గారి పిల్ల, లోక పాపములను పరిహరించు ప్రభువా, మాకు దయచూపుము. సర్వేశ్వరుని గారి పిల్ల, లోక పాపములను పరిహరించు ప్రభువా, మాకు శాంతిని దయచేయము. ఇదిగో సర్వేశ్వరుని దివ్య గొర్రెపిల్ల, ఇదిగో లోకం యొక్క పాపములను పరిహరించిన యేసుక్రీస్తు ప్రభువు. ఈ ప్రేమ విందుకు పిలువబడిన మనమందరము ధన్యులము. ప్రభువా, నీవు నా ఇంట ప్రవేశించుటకు నేను ప్రార్థన కాను, కానీ నీ ఒక మాట పలికినను నా ఆత్మ స్వస్థత పొందుదును. ఇది పవిత్ర ప్రసాదం, ప్రభు యేసుని త్యాగం. ఇది పవిత్ర ప్రసాదం, ప్రభు యేసుని త్యాగం. రండి రండి ఆరగించండి, రండి రండి ఆరగించండి. జీవం పొంది రక్షణ పొంది జీవించండి, జీవం పొంది రక్షణ పొంది. ప్రార్థించదము. ఓ ప్రభువా, మీ కుమారుని శరీర రక్తములతో పోషింపబడిన మమ్ము నూతనీకరింపుము. పునీత మ్యాక్సిమిలియాన్ కోల్బే అంతరంగములోని దివ్య ప్రేమకు కారణమైన ఈ పవిత్ర విందు మమ్ము కూడా దివ్య ప్రేమతో నింపునుగాక. మేము కూడా మా సోదరుల సేవయందు నిమగ్నమై ఉండునట్లు బలమును వసుగునుగాక. మా ప్రభువైన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. ప్రభువు మీతో ఉండునుగాక. మీ ఆత్మతోనూ ఉండునుగాక. సర్వశక్తిగల సర్వేశ్వరుడు, పిత, పుత్ర, పవిత్ర ఆత్మ
మనలను అందరినీ దీవించి ఆశీర్వదించి కాపాడుదురుగాక. ఆమేన్. పూజ సమాప్తమైనది. వెళ్ళి దేవుని ప్రేమలో సేవలో జీవించదము. సర్వేశ్వరునికి వందనములు. నడిపించునావా నడి సంద్రమున దేవా, నవ జీవన మార్గమున నా జన్మ తరింప. నడిపించునావా